10 మందిలా మన పతార మనమే పలసగా చేసుకునేటట్టు మాట్లాడితే మంచిగా ఉంటుందా చెప్పుండ్రి. మరీ కోతలు కోసి లేనిది ఉన్నట్టు చెప్పుడు కాకుండా ఉన్నది ఉన్నట్టన్నా చెప్పుకోవాలి కదా. అట్లా కూడా కాకుండా మంచిగున్న ముచ్చట్ని కూడా మరుగున పడేసి ఏం లేక ఏడుస్తున్నామని అబద్ధాలు చెప్తే ఎవరన్నా మెచ్చుతారా? హాగో కొత్తగా వచ్చిన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసి సీఎం రేవంత్ సార్ మీద అచ్చింతలేస్తురట. అందుకే మాట్లాడితే పైసలు లేవు, అప్పుల మునిగిపోయినము, ఆర్థికంగా ఆగమైపోయినము, నన్ను కోసిన రూపాయి పుట్టే పరిస్థితి లేదు, తెలంగాణ బాకీలతోని బతికేదే కష్టం ఉన్నది అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ సీరియస్ గా చెప్తుంటాడు కదా. కావాలంటే మర్చిపోయినట్టు అనిపిస్తే మళ్ళోసారి నూరి రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. సార్ చెప్పేది ఇట్లున్నదా? కానీ ఇన్నియాల లేటెస్ట్గా వచ్చిన ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ఏమో జనాలకు సీఎం చెప్పే మాటలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. వరల్డ్ బ్యాంక్ ఉండి కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్స్ 2026 పేరు మీద ఓ రిపోర్ట్ తయారు చేసిరు. అందులో భారతదేశం దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఉన్నా గానీ తెలంగాణ మాత్రం ఎగువ మధ్య ఆదాయ వర్గంలో ఉన్నదని రిపోర్ట్లో చెప్పింది వరల్డ్ బ్యాంకు. దేశం తలసరి ఆదాయము 2,63,179 రూపాయలు ఉంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రము 5,15,583 అని పక్కా లెక్కలతో చెప్పిర్రు. తెలంగాణ రాష్ట్రము ఇండోనేషియా, వియత్నాం దేశాల ఆర్థిక దశను కూడా దాటేసి అనుకోవచ్చురు. ఎవరో ఊరు పేరు లేని సర్వే సంస్థలు, పతార లేని ఉతార్ కంపెనీలో కాదు, ఖుద్దు ప్రపంచ బ్యాంకే ముద్దుగా ముంగటేసిన ముచ్చటిది. ఇప్పుడు చెప్పురిగా ఊ అంటే ఆ అంటే తెలంగాణ బికారైపోయింది అనుకుంటా బీపీల మీద మాట్లాడుతురుగా సారు. మరి మనం రిచ్ అని బయటకు వచ్చిన లెక్కల ముచ్చటేందిగా? ఇట్లా తెల్లారులేసిన కాంచి వల్ల ఏడ్చుకుంటా మన రాష్ట్రాన్ని మందిలో తక్కువ చేసి మాట్లాడితే కొత్త కంపెనీలు వస్తాయా? పెట్టుబడులు పెట్టేందుకు పెట్రోల్ పట్టుకొని ఎవరైనా ముంగట్టుకు వస్తారా అని అనుకుంటా సోషల్ మీడియాలో వాడి వేడిగా పోస్టులు వేస్తున్నాడు జనాలు. పోయినసారి పవర్ ఉన్న పార్టీలనో ఇదివరకు సర్కార్ నడిపించిన లీడర్లనో బదనాం చేయాలనుకోనో, లేకుంటే వాళ్ళకి పాలన చేత కాలేదు, పనితనం తక్కువ, ప్రచారాలు ఎక్కువ అని చెప్పాలనుకోని ఇంతసేపు ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసినట్టు అయిందని చెప్తే ఎవరన్నా మెచ్చముచ్చటేనా ఇది? పార్టీలు, పాలిటిక్స్, పంచాదులు ఉంటే వేరే రకంగా చూసుకోవాలి గాని మరీ రాష్ట్రమే రందులలో ఉన్నది, కుప్పల కొద్ది అప్పులతో కుప్పగూలిపోయేటట్టుందని మాట్లాడితే జనాలు జాలి చూపిస్తారా? రాష్ట్రం రప్పున దానతలది ముంగటి పోతుందా? కాదు కదా. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అడగోలుగా పూటకిని నెంబర్లు పెంచుకుంటా పుకార్లు లేపుతున్నారు. అప్పు ఇన్ని వేల కోట్లయింది, అంత మిత్తైంది అనుకుంటా పెంచుకుంటా పోతున్నారు. ఇది పద్ధతి కాదని కార్ పార్టీలు కాయిదాలతో లెక్కలు చూపిస్తున్నారు. మీది కలిసి రిపోర్టులతో ఇంకింత క్లారిటీ వచ్చినట్టు అవుతున్నది. కాబట్టి నాతోని కాదు అప్పుల కుప్పలతోనే నారాజుగా మాట్లాడుకుంటా జర పెట్టుబడులు వచ్చేటట్టు తెలంగాణకు వచ్చిన ఆపదేం లేదన్నట్టు మాట్లాడురు సీఎం సారు అని అనుకుంటా సీరియస్ గానే పోస్టులు వేస్తున్నారు. అప్పులు దాని మీద అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న జనాలు.